తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ అండి. ఏం చేస్తారండి? అకౌంటెంట్ చేశాను. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇద్దరిట్లా ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మోడీ గారే. మోడీయేనా? ఆ, ఎందుకు మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటారు? అంటే మనం చూసిన ఈ 10 ఇయర్స్లో చూస్తుంటే మన దేశం ఎక్కడి వరకు పోయింది. కోవిడ్ టైంలో మనకి ఎంత హెల్ప్ అయింది. మన రోడ్లు కానీ మన రక్షణ విషయం కానీ ఏ విషయంలో చూసినా కానీ మోడీ గారు చాలా బాగా చేశారు. ఓకే. ఇప్పుడు మోడీ ఆర్టికల్ 370 రద్దు కానీ, అలాగే రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కానీ, రోడ్లు కానీ, హైవేస్ కానీ ఎట్లా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఇప్పుడు రామ మందిర విషయానికి వస్తే 500 ఇయర్స్ నుండి కూడా చేయింది ఇప్పుడు మనకు అయింది హిందువులకు. అన్ని రోడ్లు కూడా అన్ని చాలా చాలా బాగా చేశారు. 370 యాక్ట్ కూడా, ఎందుకంటే మనం పోయి అక్కడ ఏం చేయలేకుండా పరిస్థితి కాశ్మీర్లో. ఇప్పుడు మనం అందరం పోయి కూడా ఏమంటే అది చేయొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అక్కడ. అది ఇంతకుముందు ఆ సిస్టమ్ లేకుండే కదా అక్కడ. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. ఓకే. ఉద్యోగులు మంచిగా హ్యాపీగా ఉన్నారా మోడీ హయాంలో? హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? అంతే ఓకే. ఓకే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? నా ఒపీనియన్ అయితే 10 వరకు రావచ్చు అనుకుంటున్నాను. 10 వరకు రావచ్చా? 10 వరకు రావచ్చు. ఓకే. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయండి? అది 6 నుండి 5 to 7, 5 to 6 వరకు. ఒకటి మధ్యలో టీఆర్ఎస్ 2-3 అట్లా, మొత్తం 17 కదా, 17లో అట్లా వస్తాయి. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్ఎస్కి 2-3 రావచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని అనుకోవచ్చా? అంటే చూస్తే మాత్రం బలంగా లేదు, కానీ అందరి దృష్టిలో మాత్రం చాలా బలంగా, అందరు మాత్రం సెంట్రల్లో బీజేపీ రావాలని కోరుకుంటారు. ఓకే. మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? ఉంది, దాదాపు 90% ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా? ఈ టైంలో అయితే లేదండి, ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఇంకొక 5 years తర్వాతనే కావచ్చు, కానీ ఇప్పుడైతే ఆయన ₹1,00,000 ఇస్తా అని చెప్తున్నారు మేము పవర్లోకి వస్తే. అది ఇప్పుడు చెప్తారండి, తర్వాత అది కాదు. అది కొంతమందికి ఏమో ఇచ్చేసి అది ఆపేస్తుంటారు పథకం. అందరికి ఇవ్వలేరు కదా. ఇప్పుడు మన 140 కోట్ల జనాభాకు తల ₹1,00,000 ఇవ్వలేరు కదా. ఇండియా కూడా పటిష్టంగా ఉందని మీరు అనుకుంటారా? లేదండి, అదైతే లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఏమవుతుందో తెలిస్తే లేదు. అది ఓన్లీ కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ ఉండదని మేము చెప్పలేము. ఓవరాల్గా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశంలో? దేశంలో 350 ఎబో వస్తాయి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక కాంగ్రెస్ అంటే మొత్తం అదే దాదాపు 50 వరకు వస్తాయండి. 50 to 60 వరకు కాంగ్రెస్ రావాలి. మీ పేరు సార్? బిఎస్ లింగం అండి, ఏం చేస్తారండి? బిజినెస్. ఓకే. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యే అవకాశం ఉంది? మోడీ గారే ఉన్నారండి. మోడీ గారు. ఉన్నారు. ఎందుకు మోడీ అంటారు? మోడీ గారు ఎందుకు ఉన్నారంటే మన రామ జన్మభూమి కట్టింది గవర్నమెంట్ సొమ్ము ఒక్కటి వాడలే, ప్రతి ఒక్కరి దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరి రూపాయి తీసుకొని దాన్ని చేసి ఇంకా మిగులుబాటు చేసాడు దాన్ని. అందు గురించి పబ్లిక్ ఆయన నమ్ముతారు, చేస్తాడు, అందులో ఆ సత్తా ఉంది. ఒకటి స్వార్థం గురించి చూడు, దేశం మొత్తం గురించి చూస్తుండు. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక ముస్లిం కాదు, ఒక హిందూ అని కాదు, అన్ని పార్టీల గురించి ఆయన చేస్తుండు. ఓకే. అదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్ర తరహా భారత్ జోడో యాత్ర తరహా న్యాయయాత్ర చేసి తిరుగుతున్నారు కదా, మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడుందండి, మీకు పబ్లిక్ అంతా కనిపిస్తుంది. మనం సర్వే చేసిన, మీరు సర్వే చేసినట్టు ఆయన కొన్ని దగ్గరలో పోతుండు, ఇది మనం ముస్లిం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కానీ మోడీ గారు అట్లా అనలే కదండి. ముస్లింని కించపరచలేదు, మన క్రిస్టియన్లను కించపరచలేదు, హిందువులను కించపరచలేదు. అదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ₹1,00,000 ఇస్తామని చెప్తారు మహిళలకి. ముందుగా ఇండియా కూటమి అనే దాంట్లో మనం చూస్తున్నాను, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, అది ఉంటుందా పిగుతుందా తెలియదు. చూస్తున్నాం, ఇప్పుడైతే చూస్తున్నాం మనం, ఎవరెవరు పోతున్నారు, ఎవరెవరు ఉంటారు తెలియదు. అదండి. ఇప్పుడు మోడీ పరిపాలన ఎట్లా ఉందండి? మోడీ పరిపాలన అయితే బాగానే ఉంది. ఆయన ఒక స్లాట్కి వెళ్తుండు, అంత హైగా పోతలేడు, అంత స్లో పోతలేడు, మీడియంగా కవర్ చేసుకుంటూ పోతుండే ఆయన. ఓకే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచే అవకాశం అంటే మోడీని చూసి చేస్తారు, ఇక్కడ పార్టీని చూసి కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు ఆ పార్టీ ఉన్నాడు, మోడీని చూసి అయితే ఆయనకు ఓట్లు వేస్తారు. మోడీని బీజేపీని చూసి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ పార్టీలు అంటే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళకి బీజేపీకే ఇస్తారు, లోకల్ అయితే కాంగ్రెస్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ప్రజెంటు ఆయన చేతులు ఆయన చెడగొట్టుకుండు, థర్డ్ పొజిషను, దాంట్లో సందేహం లేదు.
ఆయనకు 4 రావచ్చు, 3 రావచ్చు, 2 రావచ్చు. కేసీఆర్ అసలు ఎందుకు పక్కన పెట్టారు? కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టినంటే ఆయన మాటలు, ఆయన పౌరుషము, ఆయన గర్వము, ఏమనంటే హిందుగాలు బొందుగాలు వాళ్ళు వీళ్ళు చేసిండు, పనులు చేసిండు కాదనట్లేదు. కానీ ఆయన పౌరుషాన్ని ఆయన ఓటుకుండు.